ఈ పరిశోధనను అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ప్రొఫెసర్ మార్క్ సి హెర్సా, వినోద్ కే సాంగ్వాన్ నేతృత్వంలోని టీం ఈ కృత్రిమ న్యూరాన్లను తయారు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక నేచర్ నానో టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ కృత్రిమ న్యూరాన్లు మామూలు సిలికాన్ చిప్స్ లాగా గట్టిగా ఉండవు. ఇవి మెదడులోని నాడి కణాల్లాగే మెత్తగా వంగే గుణం కలిగి ఉంటాయి. శాస్త్రవేత్తలు వీటిని తయారు చేయడానికి గ్రాఫిన్, మాలిబ్నం డైసల్ఫైడ్ వంటి అత్యంత సున్నితమైన మెటీరియల్స్తో కూడిన ఎలక్ట్రానిక్ ఇంక్స్ వాడారు. వీటిని 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేయడం విశేషం. ఇవి అచ్చం మన మెదడులోని న్యూరాన్లు పంపే విద్యుత్ సంకేతాల్లాగే ఉత్పత్తి చేయగలవు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుక మెదడులోని నాడీ కణాల్ని తీసుకొని ఈ కృత్రిమ నాడీ కణాలతో అనుసంధానించారు. ఆశ్చర్యకరంగా కృత్రిమ న్యూరాన్ పంపిన విద్యుత్ సంకేతాలకు నిజమైన నాడీ కణాలు స్పందించాయి. అంటే ఒక ఎలక్ట్రానిక్ పరికరం పంపిన సందేశాన్ని మన మెదడు అర్థం చేసుకుందన్నమాట. ఇలాంటి అనుసంధానం జరగడం సైన్స్ చరిత్రలోనే ఒక మైలురాయి. ప్రస్తుతం మనం వాడుతున్న AI మోడల్స్ నేర్చుకోవడానికి భారీ స్థాయిలో విద్యుత్ ఖర్చు అవుతోంది. డేటా సెంటర్ల కోసం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. కానీ మన మెదడు మాత్రం చాలా తక్కువ శక్తితో కోట్లాది లెక్కలు వేస్తోంది. ఈ కృత్రిమ న్యూరాన్ టెక్నాలజీని వాడటం ద్వారా భవిష్యత్తులో అత్యంత తక్కువ విద్యుత్తో పనిచేసే పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్లను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.